సో హాయ్ గైస్, కారా మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ అయితే వెళ్ళిపోదామని చెప్పొచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే యావరేజ్, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. సో మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చెప్తా. దొంగ అయిన హీరో పోలీస్ వాళ్ళకైతే దొరికిపోతాడని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. తప్పించుకున్న తర్వాత తన ఫ్యామిలీ కోసం ఎలాంటి దొంగతనం చేసిండు, దానివల్ల ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది అనేది మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. కానీ కొన్ని సీన్స్ కావచ్చు ఎంగేజ్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలానే మనకైతే బోర్ అయితే ఎక్కడ అనిపించదు. కొన్ని ఎమోషన్ సీన్స్ కావచ్చు, ఆ దొంగతనం చేయడం విధానం కావచ్చు, దానికి కొన్ని రీజన్స్ అయి ఉండడం కావచ్చు, ఆ ఎమోషన్ సీన్స్ కావచ్చు, దానికి మనం కనెక్ట్ అయ్యే విధానం చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. సో కొన్ని సీన్స్ అయితే చాలా ఎంగేజ్ ఉంటుంది. కానీ ఇంకా వేరే సీన్స్ అయితే చాలా బోరింగ్ అయితే అనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇలాంటి స్టోరీ ఎక్కడో విన్నాం కదా, ఇలాంటి మూవీ మనం చూసాం కదా, అలా ఫీలింగ్ అయితే వస్తుంది అని చెప్పొచ్చు. ఒక కొత్త మూవీ చూస్తున్నాం అని అనిపించదు. కానీ కొన్ని సీన్స్ బాగానే పడ్డాయి. అంటే ఆ సీన్స్ లో మనం ఎంగేజ్ అవుతాం, ఆ సీన్స్ లో ఓకే సాటిస్ఫై అవుతాం. అలాంటి సీన్స్ అయితే కొన్ని అయితే ఉంటాయని చెప్పొచ్చు. కానీ చెప్తున్నా కదా, మూవీ యొక్క బేసిక్ స్టోరీ లేని నాకైతే అస్సలకి నచ్చలేదు. కానీ కొన్ని సీన్స్ లో మనం అయితే ఎంగేజ్ అవుతామని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ అనుకో, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎంగేజ్ అయితే చేస్తుంది అని చెప్పొచ్చు. అలా ఓవరాల్ గా చూస్తే బిలో యావరేజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కానీ మన యాక్టర్ పర్ఫార్మెన్స్, మన ధనుష్ పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా అంటే చాలా న్యాచురల్ గా, ఇన్నోసెంట్ గా, చాలా అంటే చాలా బాగా అనిపించింది అని చెప్పొచ్చు. ప్రతి మూవీలో అయితే 100% ఇవ్వడానికి అయితే మన ధనుష్ గారు అయితే ప్రయత్నిస్తారు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా అదే తనైతే పని చేసిన అని చెప్పొచ్చు. సో నాకైతే తన క్యారెక్టర్ కావచ్చు చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. డిఫరెంట్ రోల్స్ అయితే తనైతే చేస్తున్నాడు అని చెప్పొచ్చు ప్రతి ఒక్క మూవీస్ లో. అది నాకు చాలా యూనిక్ గా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో ఈ సినిమా అయితే డెఫినెట్ గా థియేటర్ లోనే వాచ్ చేయాలి అని అయితే అస్సలు లేదు. ఓటీటీ వచ్చినప్పుడు కూడా ఈ సినిమాని అయితే చూడవచ్చు అని చెప్పొచ్చు. కానీ బిలో యావరేజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో మీకైతే మాకు దొంగతనం అలాంటి స్టోరీస్ మాకు కనెక్ట్ అవ్వద్దు అంటే ఈ సినిమాని అయితే స్కిప్ చేయడం అయితే మీకైతే బెటర్ అని చెప్పొచ్చు, బెటర్ చాయిస్. సో ఈ సినిమా అయితే ఇది నేను ఇస్తున్న ఈ మూవీకి రేటింగ్ వచ్చేసరికి 5కి 2 మాత్రమే. అదే మన ధనుష్ పర్ఫార్మెన్స్. ఇంకొన్ని సీన్స్ నాకైతే ఎంగేజ్ చేసింది అంతే. స్టోరీ బిలో యావరేజ్, సినిమాటోగ్రఫీ యావరేజ్గా ఉంది, ఒక విఎఫ్ఎక్స్ అయితే గుడ్ బాగానే ఉంది. సో ఇది రివ్యూ. ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ మూవీ రివ్యూతో మనం అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. బాయ్.